ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు అందరు ఎక్స్పెక్ట్ చేశారు ఇది హై వోల్టేజ్ మ్యాచ్ అవుతుందని. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో గట్టిగా ఆడతారని అనుకున్నారు. కానీ గుజరాత్ టైటన్స్ వచ్చి ఒక్క బాల్ని కూడా వేస్ట్ చేయకుండా ఢిల్లీని చిత్తు చేసింది. ఈ వీడియోలో పూర్తి ప్రివ్యూ, హైలైట్స్ అలానే బెస్ట్ మూమెంట్స్ చూద్దాం. మొదటగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ నాయకత్వంలో గట్టి స్కోర్ చేయాలని చూసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. 65 బంతుల్లో 112 నాటౌట్, 14 ఫోర్లు, 4 సిక్సర్లతో రాహుల్ రచ్చ చేశాడు. ఇది అతని 5వ ఐపీఎల్ సెంచరీ. 3 టీమ్స్కి సెంచరీ కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. కానీ ఫాఫ్ డూప్లెసిస్ 5 పరుగులకే అవుట్. అభిషేక్ పోరెల్ 30, అక్షర్ పటేల్ 25 పరుగులతో ఓకే అనిపించారు. 3 స్టన్ స్టబ్స్ కూడా చివర్లో కొంచెం సపోర్ట్ ఇచ్చారు. మొత్తంగా ఢిల్లీ 20 ఓవర్లలో 199 స్కోర్ చేసింది. ఈ స్కోర్ గుజరాత్ని ఆపడానికి చాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే. గుజరాత్ టైటన్స్ చేజింగ్ స్టార్ట్ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం. ఓపెనర్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఇద్దరు మాయ చేశారు. 200 పరుగుల టార్గెట్ని 19 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేశారు. సాయి సుదర్శన్ 61 బంతుల్లో 108 నాటౌట్, 12 ఫోర్లు, 4 సిక్సర్లతో రెచ్చిపోయాడు. మరోవైపు శుభ్మన్ గిల్ 53 బంతుల్లో 93 నాటౌట్, 3 ఫోర్లు, 7 సిక్సర్లతో స్టైలిష్గా ఆడాడు. ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన ఈ పార్ట్నర్షిప్ ఐపీఎల్లో ఢిల్లీకి ఎదురైన హైయెస్ట్ ఓపెనింగ్ స్టాండ్. గుజరాత్ ఈ చేజ్ని ఎంత సులభంగా చేసిందంటే ఢిల్లీ బౌలర్స్కి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్, నటరాజన్ ఎవ్వరూ గుజరాత్ బ్యాట్స్మెన్ని ఆపలేకపోయారు. ఈ మ్యాచ్లో కీలక మూమెంట్స్ గురించి మాట్లాడాలంటే సాయి సుదర్శన్ 13 బంతుల్లో 35 పరుగులతో ఊచకోట కొట్టడం గుజరాత్కి ఊపు ఇచ్చింది. 11వ ఓవర్లో 100 పరుగుల ఓపెనింగ్ స్టాండ్ పూర్తి చేశారు. అక్కడి నుండి ఢిల్లీ ఆశలు సన్నగిల్లాయి. మరోవైపు కేఎల్ రాహుల్ సెంచరీ అద్భుతమైన ఎఫర్ట్. కానీ అది టీం విజయానికి సరిపోలేదు. గుజరాత్ బౌలర్స్లో ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ కీలక వికెట్స్ తీశారు. కానీ బ్యాటింగ్లో గిల్, సుదర్శన్ దెబ్బకి ఢిల్లీ డిఫెన్స్లెస్ అయిపోయింది. ఈ విజయంతో గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ, పీబీకేఎస్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యాయి. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి సాయి సుదర్శన్. 56 బంతుల్లో సెంచరీ. ఐపీఎల్ 2025లో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్స్లో కుల్దీప్ యాదవ్ ఎకనామీ 7.1తో ఓకే ఉన్నా వికెట్ తీయలేకపోయాడు. గుజరాత్ టాప్ ఆర్డర్ ఈ సీజన్లో 88 బంతుల సగటు ఆడుతుంది. ఇది వాళ్ళ స్ట్రెంగ్త్ని చూపిస్తుంది. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ ఆశలు సన్నగిల్లాయి. వాళ్ళు మిగిలిన 2 మ్యాచ్లు గెలిచినా ఇతర టీమ్స్ ఫలితాలపై ఆధారపడాలి. మిచెల్ స్టార్క్ లేకపోవడం, 3 స్టన్ స్టబ్స్ త్వరలో టీంని వదిలేయడం ఢిల్లీకి మరింత ఇబ్బంది పెట్టింది. గుజరాత్ టైటన్స్ మాత్రం ఫుల్ ఫామ్లో ఉంది. జోస్ బట్లర్ ప్లే ఆఫ్స్ ముందు టీంని వదిలిన గిల్, సుదర్శన్ లాంటి బ్యాట్స్మెన్, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి బౌలర్స్తో జీటీ ఛాంపియన్షిప్ ఫేవరెట్గా కనిపిస్తుంది. మరి ఈ మ్యాచ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.